వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. బీఆర్ఎస్ సచ్చిన పార్టీ అది శవంతో సమానం, ఎంత అలంకరణ చేసినా లేచిరాదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కేసీఆర్ ముందు కవిత మాటలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రాజకీయ లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను అడ్డుకుంటే తెలంగాణ ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పక్షాన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ ముఖ్యమంత్రి గౌరవ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం వల్లే సిబిఐ విచారణ ఇంతవరకు జరపకుండా కాలయాపన చేస్తూ ఈ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీది పూర్తిగా శిఖండి రాజకీయం అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మహిళలకు రక్షణ, చిన్నపిల్లలకు భద్రత కల్పించడం ప్రజాప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, వారు సురక్షితంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. గాంజా డ్రగ్స్ అమ్మితే జైలుకేనంటూ పేర్కొన్నారు. సెలబ్రిటీలైన చెంచల్ గూడాకేనంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కనీసం 50% ఉండాలంటూ సూచించారు. అది సాధ్యం కావాలంటే వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం అనివార్యమంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. గ్లోబల్ హబ్ గా మన తెలంగాణ 4th సిటీలో అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్స్ వరకు గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని కల్పించనున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇందుకోసం 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన భారీ మెడికల్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందంటూ గ్లోబల్ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా రక్షణకు స్పందన. విశ్వనగరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న మన హైదరాబాద్ మహానగరంలో మహిళలు, చిన్నారుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ సిటీ అత్యంత వినూత్నంగా రూపొందించిన స్పందన ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ ను రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బంజారా హిల్స్ లోని TGIIC ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ బృందాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణను మహిళా భద్రతకు పర్యాయపదంగా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో సెక్యులర్ ఓట్లను అడ్డదారుల్లో తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రజాపాలన సాగుతుందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడి రావడం సాధారణ విషయమేమీ కాదని, ఇది ప్రజాప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ కొనియాడారు. 2023 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ కావాలని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే తమ లక్ష్యమంటూ స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయటమే ప్రతి కార్యకర్త ముఖ్య ధ్యేయం కావాలని పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఇందిరమ్మ ఇల్లు ఇక స్పీడప్. కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలకు త్వరలో స్పెషల్ ఆఫీసర్స్, అలాగే సాదా బైరామాలపై ఆర్డీఓలదే తుది నిర్ణయం. తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు, జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో చదువుకున్న యువతలో విదేశీ ఉపాధిపై ఆసక్తి పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జర్మనీకి అవసరమైన నైపుణ్యాలు, ఆ దేశ భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు పెద్ద సంఖ్యలో యువతకు శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపాలంటూ సూచించారు. సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్స్ తో ఇతర యువతను కూడా విదేశీ ఉద్యోగాలు ఆకర్షిస్తాయంటూ పేర్కొన్నారు.